హాయ్ గైస్, ఈరోజు కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చా. ఏంటి అంటే ఆల్రెడీ తమ్నైల్ చూసే ఉంటారు కదా. బర్డ్ని అయితే బయట అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. అక్కడ చూడండి, బాక్స్తో పట్టుకొని వెళ్తాను. ముందుగా మా ఫ్రెండ్ అనమాట ఇంటికి వచ్చాడు. సో దారంట వెళ్తూ గోవిందపురంలో ఒక ఫేమస్ టెంపుల్ అయితే ఉండడం జరిగింది. గోవిందపురం టెంపుల్ అంటాం, కొందరు 4 గుర్రాల గుడి అని అంటారు అనమాట. ఇక్కడ పిక్నిక్ టైంలో అయితే మాత్రం చాలా అంటే చాలా అసలు ఖాళీ ఉండదు అనమాట. పిక్నిక్ 1 మంత్ కూడా అస్సలు ఖాళీ ఉండదు. కార్తీక సోమవారాల టైంలో ఎవరైనా ఇటువైపు వచ్చేటట్లు అయితే మాత్రం ప్రతి ఒక్కరు ఎస్పెషల్గా చెప్పడం ఏంటంటే ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా ఒక్కసారి వచ్చి విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే సాయిబాబా టెంపుల్ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఈ టెంపుల్ ఒకటి ఉంటుంది, తర్వాత వచ్చి నెక్స్ట్ బీచ్ ఒకటి ఉంటుంది. టోటల్గా 3 ఒకేసారి చూసేటట్లు ఉంటుంది. కాబట్టి వచ్చేటప్పుడు మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు కూడా చూడండి. సో ఫైనల్గా మా ఫ్రెండ్ వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. సో అక్కడికైతే డైరెక్ట్గా వచ్చేయడం అయితే జరిగింది. బాక్స్ కూడా డైరెక్ట్ పట్టుకొని వచ్చాం. టోటల్గా వీడియో రికార్డ్ చేస్తే చాలా లెందీ అయిపోద్ది. కాబట్టి నేను జస్ట్ ఇది ఒక్కడి వరకే రికార్డ్ అయితే చేయడం జరిగింది. తర్వాత ఈ బొడ్డోడు చూస్తున్నారు కదా, అక్కడ వెళ్తేప్పటికి అంటే రైస్ పట్టుకొని వెళ్ళాం వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి. రైస్ పట్టుకొని వెళ్తే వాడేం విన్యాసాలు ఏవో చేస్తున్నాడు. తర్వాత బర్డ్ అయితే మళ్ళీ ఇంకా లేట్ ఎందుకు అని చెప్పేసి బర్డ్ అయితే బయటికి విడిచిపెట్టేద్దామని చెప్పేసి మేమైతే డైరెక్ట్ అస్సలు కనీసం 1 కిలోమీటర్ కూడా వదలలేదు. దీన్ని అయితే బిఫోర్ ఒక కుర్రోడికి అయితే ఇవ్వడం జరిగింది, సేల్ అయితే చేయడం జరిగింది. ఒక 20 km 10 km కాదు, ఒక 20 km 18 km వరకు ఉంటుంది డిస్టెన్స్ నాకు తెలిసి. సో అక్కడికి సేల్ చేస్తే అక్కడి నుంచి డైరెక్ట్గా వచ్చింది. ఆ తర్వాత నేను అసలు ఎప్పుడు రిలీజ్ చేయలే. ఆ డైరెక్ట్గా వచ్చి 1 month అయిపోతుంది ఇప్పటికి. సో తర్వాత అయితే నేను డైరెక్ట్గా ఎక్కడ రిలీజ్ చేయలే, అది కూడా ఆపోజిట్ డైరెక్షన్, అది శ్రీకాకుళం వైపు నేను సేల్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చి దానికి ఆపోజిట్ డైరెక్షన్లో సవరవిల్లి అని ఒక ఏరియా ఉంటుంది అనమాట, ఊరు. అక్కడి నుంచి జస్ట్ కిలోమీటర్ ముందు అక్కడికైతే తీసుకొని వచ్చి బర్డ్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. పిల్లలు అయితే గోల పెట్టారు, ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోయారు అనమాట బర్డ్ని చూసిన వెంటనే. సో రిలీవ్ అయితే చేస్తాం బర్డ్ని. చూడండి, ఫ్లయింగ్ అయితే అవుతుంది అక్కడక్కడే. సో వెళ్తుంది లేదా కొంచెం టైం పడుతుంది అనుకున్నా. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే నేను ఇంటికి వెళ్ళేసరికి చాలా టైం పట్టేసింది. నేను ప్రస్తుతానికి అయితే 5 o'clock వచ్చే ఈవినింగ్ అక్కడ తిరుక్కొని ఉన్నాం అనమాట. మా ఫ్రెండ్ నేను కూడా బయట అలా తిరుక్కొని వాళ్ళ ఇంటికి తిరుక్కొని ఉన్నాం. సో అక్కడ నుంచి డిస్టెన్స్ అయితే చెక్ చేద్దామని చెప్పేసి ఫైనల్గా 32 km వచ్చింది. అది రోడ్ లైనే లేండి, ఎయిర్ లైన్ అయితే కాదు. సో ఏదైనా ప్రాబ్లం కాదు, జస్ట్ డైరెక్ట్ రిలీజింగ్ ఒక 1 kilometer కూడా కనీసం రిలీజ్ చేయకుండా డైరెక్ట్ రిలీజింగ్ అనమాట 32 km. సో ఊరు పేరు అవన్నీ కూడా సేమ్ ఏరియా చూడండి ప్రతి ఒక్కరు కూడా. సో టైం కూడా చూడొచ్చు, 11కి రిలీజ్ చేసాము. నేను 5కి వచ్చాను, బర్డ్ అయితే బేనే వచ్చేసి ఉంటుంది. సో రిలీజ్ చేసిన తర్వాత అక్కడి నుంచి సేమ్ డైరెక్షన్ నుంచి నేనైతే వీడియో జస్ట్ ఫేస్ క్యామ్ అయితే తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచి ఫ్రెండ్ ఏదో అంటున్నాడు, బర్డ్ పోతే ఏంటి పరిస్థితి అంటే పోతుంది, ఇవన్నీ కామన్ మనకి అని చెప్పేసి అన్న. కామనే కదా, ఇది రేస్లో పెట్టేటప్పుడు ఏదైనా జరిగే అవకాశం అయితే ఉంటుంది. సో 5కి అయితే నేను రావడం జరిగింది. వచ్చినాక చూస్తే పైన బర్డ్ అయితే ఇంటి దగ్గర అయితే ఉంటుందా ఉండదా అని నేను అనుకున్నా. బట్ లక్కీలీ బర్డ్ అయితే వచ్చేసింది. ఇది గ్రెజిల్ అనమాట. ఒక గ్రెజిల్కి ఒక జాన్ ఆర్డెన్ మిక్స్కి పుట్టిన బేబీ అనమాట. సో ఇప్పుడు కాదు, ఇది 20 km 30 km ఇది పెద్ద మ్యాటరే కాదు. సో రేస్ టైంలో దీని టాలెంట్, దీని సత్తా అనేది చూద్దాం. అప్పటి వరకు కొంచెం లైట్ తీసుకోవాలి. ఒక 500-600 వరకు ఈజీగా ఫ్లై చేస్తుంది నా ఒపీనియన్. డెడ్ ఈజీలీ 500 అయితే ఫ్లై చేస్తుంది మ్యాక్సిమం, చూడాలి. సో ఓకే, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. సో ప్రతి ఒక్కరు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. ఒక లైక్ అయితే వేసుకోండి. సో ఇక్కడి నుంచి అంటే మార్నింగ్ వెళ్ళి ఇప్పటివరకు రాలేదు కదా, ఈ టైం కల్లా బర్డ్స్ బయట రిలీజ్ చేస్తా వెయిటింగ్ అనమాట. ఎంతవరకు తీస్తాడు వీడు, ఇంకా ఇప్పుడు వచ్చి మళ్ళీ చూడు సోకులు చేస్తున్నాడు అన్నట్లు చూస్తున్నాను నేను కూడా. సో థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, టాటా, బై బై. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా.